Okay, next problem. Given ellipse 3x square plus y square minus 6x minus 2y minus 5 is equal to 0. ఈ ఎలిప్స్ ఈక్వేషన్కి సంబంధించి మనం ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ఓసి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్సెస్, అట్లానే ఎల్ఎల్ఆర్ ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్స్ అని ఒక బ్రాకెట్, వై టర్మ్స్ అని ఒక బ్రాకెట్, కాన్స్టాంట్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. సో ముందుగా ఎక్స్ టర్మ్స్ అని ఒక బ్రాకెట్. సో దాంతోపాటు ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి ఏదైనా కోఎఫిషియంట్స్ ఉంటే ఆ కోఎఫిషియంట్స్ కూడా ఒకేసారి మనం కామన్ తీసుకోవాలి. హియర్ ఎక్స్ స్క్వేర్ హ్యాస్ కోఎఫిషియంట్ 3 బట్ వై స్క్వేర్ హ్యాస్ నో కోఎఫిషియంట్. సో ఈ టూ టర్మ్స్లో మనం 3 కామన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 2 వై స్క్వేర్ మైనస్ 2y, ఇక్కడ ఎటువంటి కోఎఫిషియంట్ లేదు. సో వై స్క్వేర్ మైనస్ 2y టేకెన్ యాజ్ అనదర్ బ్రాకెట్ అండ్ 5 goes to రైట్ సైడ్, ఇట్ బికమ్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అలానే వై స్క్వేర్ మైనస్ 2y వీటిని మనం మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2ab రిప్రజెంట్ చేసుకుందాం. మనం ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఏ అంటే ఎక్స్ ఇంటూ బి. సో దీన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ 2ab రిప్రజెంట్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2 ఏ అంటే ఎక్స్. సో ఏ స్క్వేర్ మైనస్ 2a. సో ఇంకా బి అంటే ఆటోమేటిక్గా మనకు 1 అని అర్థమైపోతుంది. సో ఈ మొత్తం ఇంటూ చేసుకుంటే ఇక్కడ 2x రావాలి. సో 2ab ఓకే ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా కంప్లీట్ కావాలంటే ప్లస్ బి స్క్వేర్ కావాలి. బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఏ అంటే ఎక్స్ అని, బి అంటే 1 అని మనకు అర్థమైపోతుంది. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనం ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసాం వాల్యూ మారకుండా ఉండటానికి మైనస్ బి స్క్వేర్. సో బి తెలుసుకొని ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఇది కూడా యాస్టీజ్ ఉంది. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, ఇది ఏ అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ మీన్స్ 1 వై ఇంటూ బి మీన్స్ 1. సో ఇక్కడ 2y ఉంది, మనకు 2y వచ్చేసింది. సో అంటే బి అనేది 1 అయిపోతుంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా కంప్లీట్ కావాలంటే ప్లస్ బి స్క్వేర్, వాల్యూ మారకూడదు అంటే మైనస్ బి స్క్వేర్. సో బి వాల్యూ తెలుసుకొని ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం యాడ్ చేసుకుంటాం. ఆ విధంగా మనం స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ 3 ఇంటూ, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దట్ మీన్స్ ఎక్స్ మైనస్ 1, ఏ అంటే ఎక్స్, బి అంటే 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దట్ మీన్స్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్, ఈ బ్రాకెట్ అవసరం లేదు, మైనస్ 1 స్క్వేర్ అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, నెక్స్ట్ 3తో మల్టిప్లై చేసుకుందాం. 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 1 జా 3, 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 1 జా 3 ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1. ఈ మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. అలానే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 1 whole square that is equal to 5 plus 1. ఈ మైనస్ 3 కూడా మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో ఇట్ బికమ్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, సో ఎంటైర్ ఈక్వేషన్ మనం 9 తోటి డివైడ్ చేద్దాం. సో ఈ విధంగా వచ్చేస్తుంది. Divide the entire equation with 9. So 3 into x minus 1 whole square by 9 plus
y minus 1 whole square by 9 is equal to 1. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే రైట్ సైడ్ మనకు 1 రావాలి. రైట్ సైడ్ 1 రావాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్తో ఎంటైర్ ఈక్వేషన్ మనం డివైడ్ చేస్తాం. నౌ హియర్ 3 1 ja 3 3 ja. So finally our equation is like this: x minus 1 whole square by 3 plus y minus 1 whole square by 9 is equal to 1. Now compare this equation with standard form: x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1. So this is the standard form. Now compare these two equations. So x minus h, x minus 1, therefore h is equal to 1. Y minus k, y minus 1, k is also 1. A square is equal to 3. A square is equal to 3. That implies a is equal to root 3. B square is equal to 9. That implies b is equal to 3. So b square అంటే b is equal to 3 అవుతుంది. Therefore by observing here a less than b, a అనేదేమో root 3, that means 1.732 root 3 value, b అనేది 3. So a less than b condition, that is the standard form here. Okay, next we have to find eccentricity. సో ముందుగా ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏ లెస్ దాన్ బి కండిషన్ కాబట్టి ఎసెంట్రిసిటీ ఫార్ములా వచ్చేసి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో ఏ ఎక్కువగా ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంటుంది. బి ఎక్కువగా ఉంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 9 మైనస్ ఏ స్క్వేర్ అంటే 3 బై బి స్క్వేర్ అంటే 9. సో 6/9. సో దీన్ని మనం 3 2 ja 3 3 ja. సో ఆ విధంగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. రూట్ ఆఫ్ 2/3, దట్ ఈస్ ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఓసి. సో ఇది ఏ లెస్ దాన్ బి కండిషన్ కాబట్టి ఓసి వచ్చేసి h కామా k ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఏ లెస్ దాన్ బి కండిషన్లో ఫార్ములా ఈ విధంగా ఉంటుంది: h కామా k ప్లస్ ఆర్ మైనస్ బిఈ. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. h మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 కామా k మీన్స్ 1 ప్లస్ ఆర్ మైనస్ బి. బి అంటే మనకి 3 ఉంది ఇంటూ ఈ రూట్ ఆఫ్ 2/3. ఓకే, సో దీన్ని మనం కొంత సింప్లిఫై చేయొచ్చు. 1 కామా 1 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని రూట్ 3 ఇంటూ రూట్ 3. ఈ 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 రాసుకొని, సో రూట్ ఆఫ్ 2/3ని రూట్ 2/√3 ఆ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఒక రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1 కామా 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 2. సేమ్ రూట్స్ అంటే ఆర్డర్ సేమ్ అంటే రూట్స్ మల్టిప్లై చేయొచ్చు. రూట్ 3 ఇంటూ రూట్ 2 రూట్ 6. సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోసి, ఎస్ అండ్ ఎస్ డాష్. నెక్స్ట్ ఎల్ఎల్ఆర్, లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. సో ఇది బి ఎక్కువగా ఉంది కాబట్టి 2a² by b. Okay, LLR is equal to 2a² by b. A less than b condition in the formula. So 2 into a² means 3 by b and adi kuda manaki 3 ne. So 3 cancel ayipothe LLR is equal to 2. Next, equation of direct cess. Equation of direct cess. Y is equal to k plus or minus b by e. So ఇది a less than b condition లో equation of direct cess formula.
సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు k, k అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ b అంటే మనకి 3 బై e అంటే √2/3. దాన్ని మనం √2/3గా నోట్ చేసుకుంటే √2/3 అనేది పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే √2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. అలానే √2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది. √2 ప్లస్ ఆర్ మైనస్ 3√3. Therefore √2y is equal to √2 plus or minus 3√3. These are the equations of directions.